స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంతకు ముందు మనం 6th క్లాస్లో హోల్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకున్నాం, బాగా అండర్స్టాండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంటీజర్స్ యొక్క ప్రాపర్టీస్ అంటున్నారు. ప్రాపర్టీ అంటే ఏంటి? ధర్మం. ఇంటీజర్స్ యొక్క ధర్మాలు అన్నమాట. ధర్మము అన్నా, న్యాయము అన్నా, నియమము అన్నా ఒకటే అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఇంటీజర్స్ లో కూడా మనకు 6 ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ ది క్లోజర్ ప్రాపర్టీ, సెకండ్ కమ్యూటేటివ్ లా అన్న ప్రాపర్టీ అన్న ఒకటే, ఒక చోట లా ఒక చోట ప్రాపర్టీ అని రాస్తే వేరేది అనుకోవద్దండి. నెక్స్ట్ అసోసియేటివ్ లా, ఫోర్త్ వచ్చి ఐడెంటిటీ ప్రాపర్టీ, ఫిఫ్త్ వచ్చి అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ, సిక్స్త్ వచ్చి డిస్ట్రిబ్యూటివ్ లా. ఈ ఒక్కొక్క లా గురించి మనం ఎలాబరేట్ గా తెలుసుకుందాం. మీరు క్లాస్ పెరిగే కొద్దీ ఈ ప్రాపర్టీస్ అనేటివి వస్తూనే ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి కొద్దిగా. ఇప్పుడు ఫస్ట్ మనం క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే, ఏవైనా మనం 2 ఇంటీజర్స్ ని తీసుకొని దానికి మనకు ఫండమెంటల్ ఆపరేషన్స్ అయిన ఈ 4 ఆపరేషన్స్ లో ఏది చేసినా దాని యొక్క ఫలితం, దాని యొక్క ఆన్సర్ కూడా ఇంటీజరే అయితే అవి క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తాయి. ఇదే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అడిషన్ లో తీసుకుందాం. ఈ -5, 3 అనేది ఇంటీజర్సే. ఈ రెండింటిని అడిషన్ చేసినాం, -2 వచ్చింది, ఇది కూడా ఒక ఇంటీజరే. అలాగే -3 + -2 -5, ఇది కూడా ఇంటీజరే. 0 + -3 -3, ఇది కూడా ఇంటీజరే. 7 + -6 = 1, అంటే ఇది కూడా ఇంటీజరే. దీన్ని బట్టి మనకు 2 ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే, అడిషన్ చేస్తే మనకు ఇంటీజరే వచ్చింది. అంటే దీన్ని బట్టి క్లోజర్ ప్రాపర్టీ అనేది ఈ మొత్తానికి, అంటే 2 పూర్ణ సంఖ్యల, ఏవైనా సరే 2 పూర్ణ సంఖ్యల మొత్తము కూడా ఒక పూర్ణ సంఖ్య అయితే అది క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, సబ్ట్రాక్షన్ కింద చూద్దాం మనం. -7 -8, ఇవి రెండు మైనసే కాబట్టి -15. నెక్స్ట్ -5 + 3 వచ్చేస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి మనకు -2, ఇది కూడా ఒక ఇంటీజరే. ఇది +3 వస్తుంది, ఇది కూడా ఒక ఇంటీజరే. సబ్ట్రాక్ట్ చేస్తే కూడా 9 + 6 15, అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 2 ఇంటీజర్స్ ని వచ్చిన ఆన్సర్ కూడా మనకు ఒక ఇంటీజరే. సరే, మల్టిప్లికేషన్ తీసుకోండి. -5 × 3, -5 3s are 15, minus into minus plus 3 2s are 6. 0 to any value is equal to 0. 7 into -6, -7 6 are 42. అంటే ఇక్కడ 0 కూడా ఇంటీజరే, ఇవన్నీ ఇంటీజర్సే. అంటే 2 ఇంటీజర్స్ ని మల్టిప్లికేషన్ చేస్తే కూడా మనకు ఆన్సర్ ఇంటీజరే వచ్చింది. నెక్స్ట్ డివిజన్ లో చూడండి, ఇక్కడ 9 / 10, 9/10 చేసినాం. దీని యొక్క ఆన్సర్ 9 ని 10 తో డివిజన్ చేస్తే 0.9 వస్తుంది. ఇది ఇంటీజర్స్ లో ఉందా? ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ 0, ఈ మూడే చెప్పుకున్నాం. మనం 0.9 అనే డెసిమల్ వాల్యూ మనకి ఇంటీజర్స్ లో రాదు, అంటే ఇది రాదన్నమాట, ఇది ఇంటీజర్ కాదు. నెక్స్ట్ చూడండి, -6 / -2, మైనస్ క్యాన్సిల్ అవుతే 2 3s are = 3 కోషెంట్ వస్తుంది. ఇక్కడ 0/-3 వచ్చి 0నే. 7 / -6 అంటే 7/-6, ఇది కూడా మనకు ఇంటీజర్ కాదనమాట. ఇది ఇంటీజర్ అవుతుందా? కాదు. అంటే డివిజన్స్ లో ఏవైనా సరే మనం 2 వాల్యూస్ తీసుకుంటే దాని యొక్క ఆన్సరు ఇంటీజర్ రావడం లేదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, బట్ నీడ్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. ఇప్పుడు చూడండి, డివిజన్ లో ఒకసారి ఇంటీజర్ వచ్చింది, ఒకసారి ఇంటీజర్ రాలేదు. అంటే డివిజన్ లో మనకి క్లోజర్ ప్రాపర్టీ అనేది చేస్తే ఒకసారి ఇంటీజర్ వస్తుంది, ఒకసారి రావడం, కాబట్టి పాటించిన అవసరము లేదు డివిజన్ లో.
కానీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్లో కంపల్సరీగా ఈ క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తున్నాయి. ఇప్పుడు ఇది చూడండి, ఒక సింబల్, ఈ సింబల్ ఏమంటారంటే బిలాంగ్స్ టు అంటారు. బిలాంగ్స్ టు ఇలా రాస్తే బిలాంగ్స్ టు. అదే ఇలా రాసామనుకోండి డస్ నాట్ బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటారు. ఈ సింబల్స్ ఇక్కడ ఉపయోగిస్తాం కాబట్టి చెప్తున్నాం. ఎందుకు ఉపయోగిస్తాం? తెలుగులో అయితే చెందుతుంది, చెందదు అంటారు. ఈ చెందుతుంది, చెందదు అనే సింబల్స్ ఎందుకు, ఎప్పుడు, ఎలా వాడతాము అంటే ఇప్పుడు చూడండి, న్యాచురల్ నంబర్స్ మీకు తెలుసు. ఏవి న్యాచురల్ నంబర్స్? 1 2 3 డాష్ 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 ఇన్ఫినిటీ. హోల్ నంబర్స్ కూడా తెలుసు, 0 1 2 3 4 డాష్ డాష్ డాష్. ఇంటీజర్స్ కూడా తెలుసు. కానీ మనకు 0 అనేది న్యాచురల్ నంబర్స్కి చెంది ఉందా? వీటిని ఎలిమెంట్స్ అంటారు. న్యాచురల్ నంబర్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏవి అంటే 1 2 3 అండ్ సో ఆన్ సో ఆన్. హోల్ నంబర్స్లో ఉండే ఎలిమెంట్స్ 0 1 2 3 అండ్ సో ఆన్. ఇప్పుడు 0 అనేది న్యాచురల్ నంబర్స్కి ఎలిమెంట్గా ఉందా చూస్తాం. ఇక్కడ ఉందండి, లేదు. కాబట్టి 0 డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. అదే హోల్ నంబర్స్ అనుకోండి, 0 హోల్ నంబర్కు చెందుతుందా? చెందుతుంది, ఉంది హోల్ నంబర్స్లో. కాబట్టి 0 బిలాంగ్స్ టు హోల్ నంబర్స్ అంటారు. ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ సైన్ గురించి మీరు బాగా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏవైనా సరే మనము 2 ఇంటీజర్స్ని తీసుకున్నాం అనుకోండి, వాటి యొక్క మొత్తం అంటే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఇంటీజర్, క్లోజర్ ప్రాపర్టీ కింద. అదే ఏ మైనస్ బి అనేది కూడా బిలాంగ్స్ టు జెడ్. ఏ ఇంటూ బి అనేది కూడా బిలాంగ్స్ టు జెడ్. అంటే ఏ కమా బిలు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. ఏ కమా బిలు కూడా ఇంటీజర్స్ అయింది. ఏ ప్లస్ బి కూడా ఇంటీజరు, ఏ మైనస్ బి కూడా ఇంటీజరు, ఏ ఇంటూ బి కూడా ఇంటీజర్. కానీ ఏ ఈజ్ డివైడెడ్ బై బి అనేది ఒకసారి జెడ్కు పాటిస్తాయి, ఒక్కొక్కసారి పాటించవు. కాబట్టి ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు అయినా ఉండొచ్చు, డస్ నాట్ బిలాంగ్స్ టు అయినా, ఒకసారి పాటిస్తాయి, ఒకసారి పాటించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం కాదు, ఈ 3 పాటిస్తాయి. కమ్యుటేటివ్ లా అంటే మనం 6th లోనే చెప్పుకున్నాం. కమ్యుటేటివ్ అంటే స్థిత్యంతర ధర్మం అని తెలుగులో అంటారు. ఒక ప్లేస్ చేంజెస్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు ఏ ప్లస్ బి అనుకోండి, ఏ వాల్యూకి బి వస్తుంది, బి వాల్యూకి ఏ పోతుంది, బి ప్లస్ ఏ. ఈ 2 ఈక్వల్ అయితే, దీని యొక్క ఆన్సర్స్ ఈక్వల్ అయితే అది కమ్యుటేటివ్ లాని కలిగి ఉంది. ఇది ఓన్లీ అండర్స్టాండ్కి. ఇప్పుడు చూడండి, ఏ బి అనేటివి 2 ఇంటీజర్స్ అనుకుంటాం. అనుకున్న తర్వాత ఫండమెంటల్ ఆపరేషన్స్ అయిన అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్లో మనము ఎగ్జాంపుల్స్ ద్వారా కనుక్కుందాం. ఇప్పుడు అడిషన్ తీసుకున్నాం. ఫస్ట్ అడిషన్కి రిలేటివ్గా మల్టిప్లికేషన్, ఈ 2 ఒకసారి చెక్ చేసేద్దాం. మళ్ళీ సబ్ట్రాక్షన్, డివిజన్కు ఒకసారి చెక్ చేస్తాం. ఇప్పుడు చూడండి, -6 అనేది ఒక ఇంటీజరు, +3 అనేది ఒక ఇంటీజరు. దీన్నే మనం ఏం చేసినాము, ఇంటర్చేంజ్ చేసి ఈ ప్లేసెస్ని చేంజ్ చేసి రాసాం. ఇప్పుడు -6 + 3 వాల్యూ కనుక్కోండి, -3 వచ్చింది. అదే +3 + -6 అంటే ఇప్పుడు ఏమొచ్చింది, ఇది 3 - 6, దాని వాల్యూ -3 అంటే -3 -2 ఈక్వల్గా వచ్చిందా అంటే ఇక్కడ అడిషన్లో కమ్యుటేటివ్ లా అనేది వర్తిస్తుంది. సరే, మల్టిప్లికేషన్ చూద్దాం. -6 × 3, దీని ప్రోడక్ట్ కనుక్కోవాలి. -, +, -6 3s are 18. ఇక్కడ +, -, -3 6 are 18. ఇక్కడ కూడా మనకు ఏమొచ్చింది, సేమ్ వాల్యూ వచ్చింది. సో ఇది చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి, a + b = b + a అయిందా? అదే కదా మనం ఇంటర్చేంజ్ రాసాము. అంటే ఇది అడిషన్లో. సరే, మల్టిప్లికేషన్ a × b = b × a అయ్యింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూడండి, -6 -3 సబ్ట్రాక్షన్. ఇప్పుడు -6 -3 వచ్చి -9. 3 + 6
9 వచ్చింది. ఇది -9, ఇది 9. ఇవి రెండు ఈక్వల్ అయ్యాయా? -9 9 అనేది ఈక్వల్ కాదు, ఈజ్ నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 5 + 9 ఈజ్ ఈక్వల్ టు -9 -5. 9 5 14 +14 -14. ఇవి రెండు ఈక్వల్ అయ్యాయా? కాలేదు, నాట్ ఈక్వల్ టు. అంటే a మైనస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు b మైనస్ a అనేది మనము కనుక్కున్నాం. సరే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకోండి. 2 / 10 అంటే 2/10 ఈజ్ ఈక్వల్ టు 10/2. 2 5 ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 0.2. అసలు ఇది ఇంటీజరే కాదు, ఇవి రెండు నాట్ ఈక్వల్ టు, ఇవి రెండు సమానం కూడా కాదు. అంటే a / b ఈజ్ నాట్ ఈక్వల్ టు b / a. ఇప్పుడు చూడండి, అడిషన్లోను మల్టిప్లికేషన్లోను ఇవి ఈక్వల్గా వస్తున్నాయి. అదే సబ్ట్రాక్షన్ డివిజన్లో నాట్ ఈక్వల్ టు వస్తున్నాయి, అవి సమానంగా రావడం లేదు. దీన్ని బట్టి మనము కన్క్లూజన్ ఏమిస్తామంటే ఇంటీజర్స్ ఆర్ కమ్యుటేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అడిషన్లోను మల్టిప్లికేషన్లోను కమ్యుటేటివ్ పాటిస్తున్నాయి ప్రాపర్టీని. అదే నెక్స్ట్ సబ్ట్రాక్షన్ డివిజన్లో ఇంటీజర్స్ ఆర్ నాట్ కమ్యుటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఈ అసోసియేటివ్ లా. ఇక్కడ అసోసియేటివ్ లో మనము 3 ఇంటీజర్స్ ని తీసుకోవాలి. ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ a, b అండ్ c. ఈ 3 ఇంటీజర్స్ ని మనం తీసుకుంటాం. మళ్ళీ ఫండమెంటల్ ఆపరేషన్స్ అయిన అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ లో మనము ఎగ్జాంపుల్స్ ద్వారా కనుక్కుందాం. ఇప్పుడు చూడండి, 3 ఇంటీజర్స్, ఈ 2 ఇంటీజర్స్, ఇంకో 3 ఇంటీజర్స్. -6 + 3 -3 + 2 is equal to -6 + 5. -1 వస్తుంది, ఇక్కడ -1 వచ్చింది. అంటే ఇవి రెండు ఈక్వల్ గానే వచ్చాయి. అంటే a + b బ్రాకెట్ + c is equal to a + b + c అనే ఒక కన్క్లూజన్ కి వచ్చాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ లో ఒక ఎగ్జాంపుల్ చూడండి. -6 × 3, 6 3 -6 3 80 into 2 is equal to -6 అలాగే ఉంటుంది, 3 2 6, minus into plus minus 18 2 36 is equal to -6 6 36. ఇది కూడా ఆన్సర్ ఈక్వల్ గా వచ్చింది. అంటే దీన్ని బట్టి కూడా a into b into c is equal to a into b into c అని కన్క్లూజన్ కి రావచ్చు. a into b into c is equal to a into b. ఫస్ట్ ఏం చేసాము, a into b ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ c తో మల్టిప్లికేషన్ చేసాము. అదే ఈ వైపు RHS వచ్చేసరికి ఇది సపరేట్ గా పెట్టి లాస్ట్ లో ఉండే 2 ఇంటీజర్స్ ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం. అదే కొంచెం ఇక్కడ అసోసియేటివ్ అనేది ఇదే ప్రాపర్టీ. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్ లో ఒక ఎగ్జాంపుల్ చేసుకొని చూద్దాం. ఇది -6 -3, ఈ వాల్యూ ఏమొస్తుంది -9 -2 is equal to -6 అలాగే ఉంటుంది, బ్రాకెట్ లో 3 - 2 వచ్చి 1 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేయండి. -11 is equal to -7. ఇవి రెండు ఈక్వల్ సేమ్ వచ్చాయా, రాలేదు, అంటే is not equal to. అంటే సబ్ట్రాక్షన్స్ లో ఈ 3 ఇంటీజర్స్ అనేటివి కావడం లేదు. అంటే a - b - c is not equal to a - b - c. ఇంతే కదండి. ఇప్పుడు a - b చేస్తున్నాం. a అంటే -6 ఇక్కడ ఇంటీజరు, b అంటే 3, -c అనేది 2. ఈ విధంగా ఇంటీజర్స్ ని చేస్తే ఇవి రెండు ఈక్వల్ గా రావడం లేదు. నెక్స్ట్ డివిజన్ చూడండి. -8 / 6 అంటే -6 3 డివైడెడ్ బై 3 అంటే మళ్ళీ బై 3 వస్తుంది. is equal to -18 అలాగే వస్తుంది. 6 డివైడెడ్ బై 3 అంటే బై 3 2 6 2 -1 ఇక్కడ 2 1 2 9 -9. ఇవి కూడా నాట్ ఈక్వల్ టు వచ్చింది, సేమ్ రాలేదు. అంటే డివిజన్ లో కూడా a డివైడెడ్ బై b is divided by c is not equal to
A డివైడెడ్ బై B డివైడెడ్ బై C. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఇంటీజర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. చూడండి, అడిషన్లోన మల్టిప్లికేషన్లోన ఈక్వల్ వచ్చాయి. అదే ఇంటీజర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. సబ్ట్రాక్షన్లోను డివిజన్లోను అవి అసోసియేటివ్గా లేవు, పాటించడం లేదు.